హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈసారి అయితే 1v1 స్నైపింగ్ అయితే చేద్దామన్నాడు. సో వేసేసాడు. మంచి ప్లేయర్ అనుకుంటా. సో ఈ ప్లేయర్ అయితే కవర్ చేసుకుంటున్నాడు, మొత్తం కవర్ చేసుకున్నాడు. హీల్ అయితే చేసుకుంటాడు అనమాట. సో మనమైతే దీని మీదకి కొట్టేద్దాం అనుకుంటున్నాం. సో అవ్వట్లేదు. సో మనకు కూడా హెల్త్ అయిపోయింది. కూడా చూద్దాం ఎలా కొడతారని. చాలా దొరికి కరెక్ట్ ఇంకెళ్ళిపోయాడు. సో ఎక్కడున్నాడు కరెక్ట్ అవ్వట్లేదు. ఓపీ గోవాలు అయితే చాలా రేర్గా పడుతుంది. ఒక షాట్ ఇచ్చేసి మనమైతే ఊరికే ఉంటే మనం రెచ్చిపోతారనమాట. సో ఇట్లా నుంచి వెళ్ళిపోదాం. మనం వెళ్ళిపోయి ఒక షాట్ అయితే కొట్టుకుందాం. బ్రో కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టు మన దగ్గరికి వచ్చేసింది. బ్రో కూడా ఒక షాట్ పడిపోయింది కాబట్టి హీల్ అయితే చేసుకుంటాడు అనమాట. మనం కూడా అప్పటిదాకా హీల్ చేసేద్దాం. ఓకే, హీల్ అయితే చేసేసుకుంటున్నాం అనమాట. తను కూడా హీల్ చేసేసారు. 150 పడిపోతే అయిపోతుంది. ఓకే ఓకే, కదలట్లేదు బ్రో పాపం. ఉన్నాడు కవర్ అయితే రాకముందే కొట్టేస్తున్నాడు బ్రో. మంచి ప్లేయర్ లా ఉన్నాడు అయితే బ్రో. వచ్చేసాడు. ఒక్కసారి పడిపోతుంది. సో బయటికి రారా. చనిపోయాడు. ఓకే, చలో 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 ఎక్కడ కవర్ చేసుకుంటున్నాడు. కానీ ఫుల్ కవర్ అయితే మళ్ళీగా సైలెన్సర్ పెట్టి స్నైపింగ్ వాళ్ళకి ఫుల్ కవర్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఓకే, నెక్స్ట్ రౌండ్కి వచ్చేసరికి కొంచెం లాగ్ అయ్యేటట్టుంది. బట్ స్నైపింగ్లో అయితే బ్రో అయితే కొంచెం బాగానే ఆడారనమాట. సో మీకు కూడా మంచి రివార్డ్స్ కావాలి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. 1v1లో గెలిచే 3 ఉంటే మేము వాళ్ళకి ఇంకోటి కూడా ఇవ్వడం. సో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే ఐడి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. తప్పకుండా మంచి అసలు తగ్గట్లేదు బ్రో. అయితే మనం అప్పటిదాకా హీల్ చేసేద్దాం. దగ్గరికి అయితే రావట్లేదు. సో దీని నుంచి పడిపోతుంది. చూద్దాం ఒకసారి ఎక్కడ నుంచి కొట్టేద్దాం ఒకసారి. అది పడిపోద్దా పడదా అని చూద్దాం ఒకసారి. చలో నుంచి ట్రై చేస్తున్నా కానీ అస్సలు కనిపించట్లేదు. ఓకే, బయటికి అయితే కరెక్ట్ అవ్వదు. బట్ అలా ఏదో క్యాజువల్ ట్రై చేస్తాను. అయితే రష్ వస్తున్నాడు. 150 కొట్టేశారు కాబట్టి ఈసారి వేసేసాడు. మంచి ప్లేయర్లా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి అనమాట. ఒకటి థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. స్కోప్ పెట్టి చూస్తూ ఉన్నట్టున్నాడు బ్రో. మంచి డ్యామేజ్ అయితే కొడుతున్నాడు. ఇంకొక షాట్ పడిపోయి ఉంటే నేను చనిపోయాను. సో డబుల్ స్నైపింగ్ అంటే కొంచెం క్లారిటీ కొంచెం షార్ట్గా చెప్పలేం కాబట్టి. సో బ్రో అయితే రష్ వస్తున్నారు. సో నాకు కూడా ఒక షాట్ పడుతుంది. షాట్లు వెళ్ళిపోయి ఒక్క మ్యాచ్ చేస్తామన్నమాట. సో కొంచెం హిట్ అయినట్టుంది, లేదా ఫోన్ వస్తున్నట్టుంది నాకు. ఓకే, మంచి డ్యామేజ్ అయితే ఇచ్చేసాడు. ఫుల్ కవర్ వేసేసి మెడికిట్ అయితే వచ్చేస్తాం అనమాట. సో మనం కూడా కొట్టేయాలంటే ఇక్కడ పడుకొని ఏం చేస్తున్నావు? వెరీ గుడ్ వెళ్దామని చూస్తున్నాం.
సో మీకైతే సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి అయితే షేర్ చేయండి.